నా పేరు శ్రీనివాస్ రెడ్డి. నేను స్టేట్ జాయింట్ సెక్రటరీ టీవీఏసీ జేఏసీ. మేము ఈ కార్యక్రమం చేయడానికి ముఖ్య కారణం గత 20 సంవత్సరాల నుంచి మేము కాంట్రాక్ట్ వ్యవస్థలో మేము వర్క్ చేస్తూ ఉన్నాం. గత 29/7/2017 రోజు మమ్మల్ని యాజమాన్యము విలీనం చేసుకుంటున్నామని చెప్పి మమ్మల్ని డిజిగ్నేషన్ ఆర్టిజన్గా మమ్మల్ని గుర్తించింది. ఆ తర్వాత 4 రోజులకే కేసు వేసి హైకోర్టులో కేసు వేయడం వల్ల అది కూడా తాత్కాలికంగా బ్రేక్ కావడం జరిగింది. ఆ తర్వాత గౌరవ హైకోర్టు 2018లో తీర్పు ఇవ్వడం జరిగింది. మీకు ఇది ఇండస్ట్రియల్ డిస్ట్రిబ్యూట్ చట్టం 12(3) అగ్రిమెంట్ కిందికి వస్తుంది, మీరు ఎవరినైనా సరే రెగ్యులరైజ్ చేసుకోవచ్చు అనే ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. కానీ యాజమాన్యము ప్రభుత్వం ఆ తీర్పును అక్కడనే తొక్కిపెట్టి మాకు పూర్తి స్థాయిలో హక్కులు కల్పించలేదు. మాకు ఓన్లీ 1వ తారీఖు మాత్రం జీతం మాత్రం వస్తున్నాయి. సర్వీస్ రూల్స్ కానీ మాకు సర్వీస్కు తగ్గట్లు మా ఎడ్యుకేషన్కి తగ్గట్టు కన్వర్షన్ కానీ మాకు యాజమాన్యం కానీ ప్రభుత్వం కానీ ఇప్పటివరకు ఇవ్వలేదు. ఈ సంస్థలో మాకు 5 ఏళ్ల తర్వాత కన్వర్షన్ ఇవ్వాలనేది ఒకటి 308 జీవో అనేది ఒకటి జెన్కోలో ఉంది. 2007లో అది ఇంప్లిమెంటేషన్ కూడా క్యాంటీన్ వర్కర్స్ కూడా చేశారు. అక్కడ మజ్దూర్గా జేపీఏగా వాళ్ళ ఎడ్యుకేషన్కి తగ్గట్టు ఇచ్చారు. కాబట్టి మేము కూడా 8 సంవత్సరాలు అవుతుంది. 2017 నుంచి 2025 వరకు అనగా దాదాపుగా 8 సంవత్సరాలు కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మాకు ఇప్పటి వరకు ఎలాంటి ప్రమోషన్ కానీ లేకపోతే కన్వర్షన్ కానీ ఎలాంటి సర్వీస్ రూల్స్ కానీ పూర్తి స్థాయిలో మాకు లీవ్స్ ఎన్కాష్మెంట్ కానీ ఎలాంటి హక్కులు కూడా లేవు. కాబట్టి మేము గత 5 నెలల క్రితం ఒక టీవీఏసీ జేఏసీగా ఏర్పడి మా సమస్యల పైన ప్రభుత్వానికి యాజమాన్యానికి శాంతియుతంగా మేము నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. అయితే మేము ఒక 2 నెలల క్రితము ఎస్పీడీసీఎల్ దగ్గర, అలాగే ఎన్పీడీసీఎల్ వరంగల్ దగ్గర, అలాగే ఇందిరా పార్క్ దగ్గర కూడా మా నిరసన కార్యక్రమాలు చేయడం జరిగింది. యాజమాన్యం కానీ ప్రభుత్వం కానీ స్పందించని ఎడల మాకు ఎక్కడ దిక్కులేని టైంలో మేము ఈ గత్యంతరం లేని టైంలో మేము ఇక్కడ టెంట్ వేసుకొని 5 రోజులు రిలే నిరాహార దీక్షల కోసము మేమందరము ఏకమై ఈ టెంట్లో కూర్చొని మా నిరసన దీక్ష తెలియజేస్తున్నాము. కాబట్టి ఇప్పటికైనా యాజమాన్యము ప్రభుత్వము స్పందించి మా హక్కులు మాకు కల్పించి మేము 8 సంవత్సరాల నుంచి బానిసగా చేస్తున్నాం. కాబట్టి మమ్మల్ని దయ ఉంచి ఈ గవర్నమెంట్ మమ్మల్ని ఖచ్చితంగా కన్వర్షన్ అనేది 5 సంవత్సరాలకు ఉంది. కాబట్టి ఆ 5 సంవత్సరాల పీరియడ్ మేము కంప్లీట్ చేసుకున్నాం. కాబట్టి దయ ఉంచి మాకు మా ఎడ్యుకేషన్కి తగ్గట్లు మా విద్యార్హతలను తగ్గట్లు అనగా డిప్లొమా ఉంటే సబీనీర్ కానీ, ఐటీఐ ఉన్న వ్యక్తికి జేఎల్ఎం కానీ, 10th క్లాస్ ఉన్న వ్యక్తికి సబార్డినేటర్గా కానీ, ఎలాంటి చదువు లేని వ్యక్తికి స్వీపర్గా కానీ ఇవ్వాలని ఇది చట్టంలో కూడా ఉన్నదని గతంలో ఇచ్చారు. కాబట్టి మాకు ఇచ్చి ప్రభుత్వం మమ్మల్ని చర్చలకు పిలిచి మాకు సానుకూలంగా స్పందించి మమ్మల్ని గుర్తించాలని మేము కోరుతా ఉన్నాం. నా పేరు బి రాములు, జిల్లా జేఏసీ కన్వీనర్. సార్, మేము ఆర్టిజన్ల సమస్యల కొరకు ప్రభుత్వం ముందుకు చాలా సమస్యలు తీసుకుపోయాము. అలాగే యాజమాన్యం ముందు కూడా చాలా సమస్యలు తీసుకుపోయాము. దాన్ని ఇంతవరకు ఇంప్లిమెంటేషన్ అనేది చేయలేదు. మాకు 2017లో ఈ యొక్క ఆర్టిజన్ నామకరణం చేసి మమ్మల్ని పర్మనెంట్ చేసినామని గత ప్రభుత్వాలు మాకు మోసం చేశాయి. అదేవిధంగా ఇప్పుడు రూలింగ్కి వచ్చిన ప్రభుత్వం కూడా మీ సమస్యలను మేము ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మిమ్మల్ని పర్మనెంట్ చేస్తామని చెప్పారు పాదయాత్రలో. అలాగే ఇంతవరకు కూడా ఈ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతుంది. కాబట్టి మా సమస్యలు ఏడేసిన సమస్యలు ఆనే ఉన్నాయి. కాబట్టి మాకు కొన్ని దఫాలుగా మా యొక్క నిరసన కార్యక్రమాలు స్టేట్ మొత్తంలో జరపడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క ఎన్పీటీసీఎల్ కానీ ఎస్పీటీసీఎల్ ఆధ్వర్యం లోపల కూడా మా యొక్క నిరసన కార్యక్రమాలు చేపట్టినాము. 5 నెలలు కావస్తున్నా కూడా ఇంతవరకు ఈ సమస్యల గురించి ప్రభుత్వం కానీ అటు యాజమాన్యం కూడా ఇంతవరకు స్పందించి మా సమస్యలను తీర్చే దిశగా మాత్రం ఎటువంటి అడుగు వేయలేదు. కాబట్టి ఇప్పుడు కూడా రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు భాగంగా ఈరోజు మేము జనవరి 20 నుంచి 24 వరకు రిలే నిరాహార దీక్షలు చేపట్టినాము. కాబట్టి వచ్చే నెల కూడా మా యొక్క నిరసన కార్యక్రమాలు 20 తారీఖు నాడు ఈ యొక్క విద్యుత్ సౌధ ముట్టడి కూడా ఉంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో మా యొక్క సమస్యలను అంతవరకున ఈ ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ స్పందించకపోతే ఖచ్చితంగా ఈ యొక్క కార్యక్రమాలను విజయవంతం చేసి మా యొక్క హక్కులు సాధించే వరకు మేము ఈ పోరాటాలు కొనసాగిస్తామని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. నా పేరు అంబాదాస్. నేను ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ లీడర్ని. ఈరోజు ఏదైతే ధర్నా కార్యక్రమం స్టార్ట్ అయిందో ఇది ఈ డిపార్ట్మెంట్లో చాలా తక్కువ వేతనాలకు సంవత్సరాల తరబడి వర్క్ చేస్తున్నటువంటి కార్మికుల పోరాటం. ఈ పోరాటాన్ని గత 20 సంవత్సరాలుగా కొనసాగుతూనే ఉన్నది. ఈ క్రమం లోపలనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత 2017 జూలై 29వ తేదీ రోజు వీళ్ళందరినీ కూడా మేము విలీనం చేసుకుంటున్నాము డిపార్ట్మెంట్ వర్కర్స్గా అని చెప్పి ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం లేబర్ యాక్ట్ ప్రకారం లేబర్ ఆఫీస్ లోపల
జాయింట్ మీటింగ్లో అంగీకరించి ఒప్పందం చేసుకున్నది. కానీ తీరా చూస్తే ఆ రాష్ట్ర ప్రభుత్వమే మళ్ళీ కోర్టులో కొంతమందితోటి కేసు వేయించి దాన్ని డిస్మిస్ చేసుకుందాం అనేటటువంటి ఒక ప్రయత్నం చేసింది. కానీ తీరా కోర్టు కూడా చాలా తక్కువ సీనియారిటీ కలిగినటువంటి వాళ్ళని తొలగించి మిగతా వాళ్ళందరినీ కూడా సుప్రీంకోర్టు ఆదేశానుసారం వాళ్ళని పర్మనెంట్ చేసుకోవచ్చు అని చెప్పి ఆదేశాలు ఇచ్చింది. అయినప్పటికీ ఆ తీర్పును కూడా తొక్కిపెట్టి అబ్జర్షన్ చేసుకున్నటువంటి కార్మికుల్ని తక్కువ వేతనాలకే పని చేయించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళు చాలా సంవత్సరాలుగా తక్కువ వేతనాలకు వర్క్ చేస్తూ ఈరోజు రిటైర్మెంట్కు వీళ్ళ వయసులు వస్తున్నప్పటికీ ఒక పర్మనెంట్ ఎంప్లాయీకి ఉండేటటువంటి ఏ సౌకర్యం కూడా వీళ్ళకి లేకుండా ఉన్నటువంటి స్థితి ఉంది. ఇది మారాలని వీళ్ళందరూ కూడా పర్మనెంట్ వర్కర్స్గా ఏదైతే ప్రకటించుకున్నారో అట్లా హక్కులన్నింటినీ కూడా కల్పించాలని చెప్పి మళ్ళీ పోరాటం స్టార్ట్ అయింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా గత ప్రభుత్వము మంచిగా చేయలేదని అనేక విషయాల్లో తాను వాగ్దానాలు చేస్తూ విద్యుత్ కార్మికులకి కూడా మేము గత ప్రభుత్వం చేసినటువంటి అన్యాయం నుండి బయటికి తీసుకొస్తాము, మేము న్యాయం చేస్తాము, అందరినీ పర్మనెంట్ చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. తీరా ఒక సంవత్సరం దాటినప్పటికీ ఈరోజు కూడా ఆ విషయాన్ని ఎత్తడం లేదు. దీనికి నిరసనగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఒక 5 రోజులు రిలే నిరాదీక్షలు జరుగుతాయి. ఆ తర్వాత భవిష్యత్ లోపల మరింత పెద్ద ఎత్తున పోరాటాలకు రాష్ట్ర ప్రభుత్వమే పురిగొల్పినట్టు అవుతుంది. కాబట్టి ఈ దిశగా ఆలోచన చేసి వెంటనే పర్మనెంట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు సి వెంకటేష్, టీయూసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి. ఈరోజు విద్యుత్ రంగంలో పనిచేస్తున్న రంగాల వైజ్గా పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికులు గత 20 సంవత్సరాలుగా అనేక పోరాటాల ద్వారా ఆ పోరాటాల ఫలితమే ఆర్టిజన్ కార్మికులుగా గుర్తించబడ్డది. ఈ విషయాన్ని గతంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం వాస్తవానికి ఆ రోజు వాళ్ళు చట్టబద్ధంగా ఆలోచన చేసి విలీనం చేసుకుంటే ఈరోజు ఈ సమస్య ఉండేది కాదు. కానీ ఆ రోజు తాత్కాలికంగా వాళ్ళ ఉపశమనం చేసేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం విలీనం చేసుకోవడం ప్రకటించింది. కానీ ఆ విషయాన్ని ఈ రోజు వచ్చిన ప్రభుత్వం కూడా దాన్ని పూర్తిగా అమలు చేయవలసిన బాధ్యత ఉంది. కానీ ఇదే విధంగా గతంలో కేంద్ర ప్రభుత్వము లేదా సుప్రీంకోర్టు కూడా ఒక తీర్పు ఇచ్చింది 2016లో. సమాన పనికి సమాన వేతనాలు ఇవ్వాలా. ఈ రోజు గవర్నమెంట్ ఎంప్లాయీస్ గా పనిచేస్తున్న డిపార్ట్మెంట్ లో పనిచేసిన వాళ్లకు 1 లక్ష పైన వస్తుంది వేతనాలు. ఈ రోజు వాళ్లకు 40,000 లేదా కటింగ్ పోతే 32,000, 33,000 రూపాయలే వస్తూ ఉంది. అంటే కుటుంబాన్ని పోషించుకోవడం లేదా వాళ్ళకు వచ్చే అనేక రకాల బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఆ బెనిఫిట్స్ ఎక్కడ కూడా వీళ్ళకి అమలు కావడం లేదు. కాబట్టి వీళ్ళందరూ కూడా ఈ రోజు కోరుతున్నది ఏంది, ఈ రోజు సౌదీలో పనిచేసే విద్యుత్ రంగంలో పనిచేసే ఏ కార్మికుడు ఉంటాడో ఆ కార్మికునికి అన్ని రకాలుగా బెనిఫిట్స్ వస్తున్నాయి, మాకు రావడం లేదు, వాళ్ళకి మమ్మల్ని గుర్తించాలని చెప్పి వాళ్ళు అనేక దఫాలుగా పోరాటం చేస్తూ ఉంటారు. ఆ విషయాన్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కాబట్టి దాంట్లో భాగంగానే ఈరోజు వాళ్ళందరూ కూడా ఈరోజు రోడ్డు పైకి వచ్చారు. ఈ 5 రోజుల రిలే దీక్ష తర్వాత కూడా జిల్లాల వైజ్గా వాళ్ళ రాష్ట్ర జేఏసీ మొత్తం కూడా పర్యటన చేస్తుంది. అట్లాగనే వచ్చే నెల 20 తారీఖు రోజు రాష్ట్ర విద్యుత్ సౌదీ దగ్గర కూడా భారీ ఎత్తున పెద్ద ఎత్తున కూడా ధర్నా చేయడానికి పూనుకున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఈ విషయాలు గుర్తెరిగి ప్రజలకు సంబంధించిన అనేక విషయాలు కూడా ఉన్నాయి కాబట్టి ప్రజలకు రోజువారీగా వాళ్ళు సేవలు అందిస్తేనే ఈ కరెంటు వచ్చే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. కాబట్టి తక్షణం వాళ్ళ సమస్యల డిమాండ్ను పరిష్కరించాలని, లేకపోతే భవిష్యత్తు పోరాడానికి మా టీయూసీ రాష్ట్ర వ్యాప్తంగా మద్దతు తెలుపుతూ కార్యక్రమాల్లో భాగస్వాములమవుతామని చెప్తారు.